నీ నవ్వు తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టుకో. నెక్స్ట్ రీతు వచ్చి ఆయేషాని ముందుగా నామినేట్ చేసింది. ఆయేషా, ఫస్ట్ నువ్వు ఎవరు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా విని తర్వాత డిసైడ్ అయి మాట్లాడు. నీకు అది లేదు. నీ ఇష్టం వచ్చినట్లు మాటలు అనేస్తావు. ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే వినకుండా వెళ్ళిపోతావు. నువ్వు ఎదుటి వ్యక్తిని దేని గురించి అంటావో అది నువ్వే బిహేవ్ చేస్తావు. ఎదుటి వాళ్ళ యాటిట్యూడ్ గురించి మాట్లాడే ముందు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎలా లుక్కులు ఇస్తున్నాం, ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అనేది చూసుకో. నువ్వు కూడా 5 వీక్స్ గేమ్ చూసొచ్చి ఎవరితో ఉంటే మనకి ప్లస్ అవుతుంది అని ప్లాన్ చేసి వాళ్ళతోనే ఉంటున్నావు. ఎవడు లవ్ ట్రాక్లు పెట్టుకోవడానికి బిగ్ బాస్ కి రారు. వచ్చాక కనెక్షన్ ఫామ్ అయితే ఉంటారు అంతే అని రీతు చెప్పింది. దీనికి ఆయేషా వెటకారంగా నవ్వడంతో, నీ నవ్వు తీసుకెళ్లి నువ్వు ఎక్కడైనా పెట్టుకో, నా దగ్గర కాదు. నువ్వు ఫస్ట్ గేమ్ ఆడి తర్వాత ఇంకొకరి గేమ్ గురించి మాట్లాడు అంటూ రీతు ఫైర్ అయింది. నోరు మూసుకొని ఉండు, రావే చూపించు, దీనికి ఇంకొక వారం ఉంది కదా, గేమ్ చూడు అంటూ ఆయేషా అంది. నీ గేమ్ ఆల్రెడీ ఒక వారం చూసాం కదా, కామెడీగా ఉంది. ఎప్పుడు ఎక్కడ గొడవ పెట్టుకుందామా అని చూస్తావు. గిన్నెల దగ్గర గొడవ పెట్టుకుందామా, అక్కడ గొడవ పెట్టుకుందామా అని చూస్తావు అని రీతు రెచ్చగొట్టింది. నీలాగా సేఫ్ గా ఆడి లవ్ కంటెంట్ ఇవ్వడానికి నేను రాలేదు అని ఆయేషా మొదలుపెట్టింది. నువ్వు సేఫ్ గా ఆడుతున్నావు అని రీతు వాదించింది. నీ ఏడుపు కూడా ఫేకే, నువ్వు ఏడిస్తే కన్నీళ్లే బయటికి రావు అంటూ ఆయేషా అంది. కళ్ళు లేవా, కనబడలేదా నీకు అంటూ రీతు అనేసరికి, సరేరా అయిపోయిందా పో అంటూ ఆయేషా చెయ్యి చూపించింది. నువ్వెవరు చెప్పడానికి పో అని అంటూ రీతు అరిచింది. సరే మాట్లాడు అయితే అంటూ ఆయేషా అంది. ఇదిగో ఈ యాటిట్యూడే మార్చుకుంటే బాగుంటుంది, నోరు మూసుకొని ఉండు అని రీతు చెప్పింది. ఈ మాటతో ఆయేషా రైజ్ అయింది. నోరు మూసుకొని ఉండు అని నాకు చెప్పడానికి నీకు లేదు. నోరు మూసుకో అని నీకు చెప్పానా నేను? నాకు ఇవ్వాల్సిన మర్యాద నాకు కావాలి అని ఆయేషా మీదికి వెళ్ళింది. మరి నువ్వు ఎవరు నాకు చెప్పడానికి, అక్కడికెళ్ళి కూర్చో అని అంటూ రీతు అంది. ఏయ్ నువ్వెవరివే అంటూ ఆయేషా ముఖంలో ముఖం పెట్టడంతో, ముందుకొస్తే ఏం కాదు అంటూ రీతు చెప్పింది. ఏయ్ ఇలాంటి వేషాలు నా దగ్గర వద్దు, నోరు మూసుకో, ఎలా చెప్తావే నాకు అంటూ ఆయేషా చాలాసేపు వాదించింది. నువ్వు పెద్ద రాణి, మరి నువ్వు చెప్పినట్టు వినడానికి అని రీతు అంటే, ఇంకేమన్నా ఉందా కొత్తగా అంటూ ఆయేషా వెటకారం ఆడింది. దీంతో నువ్వు చూపించు కొత్తగా అని రీతు అంటే, నువ్వు చూపించవే, వెళ్ళు కూర్చో, నువ్వు కూర్చోవే అంటూ ఇద్దరూ పొట్టు పొట్టు తిట్టుకున్నారు.